భద్రాద్రి రావణ మీద ఆన మళ్ళీ అధికారం మాదే. ఇక రేవంత్ రెడ్డి చెప్తుండే ఇక ఆన అంటే అది కాదు, ఇక ఆన అంటే అది కథమే. ఇక భద్రాద్రి రావడం మీద ఆన, యాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఆన, కొండగట్ట అంజన్న మీద ఆన, కొమరవెల్లి మల్లన్న మీద ఆన. ఇది నా కథ. ఆడానా ఈడానా ఏ ఆన. మరి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఆనా, మహిళలకు 2500 ఆనా, రైతు బంధు 15,000 ఆనా, తులం బంగారం ఆనా, మహిళలకు అంటే విద్యార్థులకు స్కూటీలు ఆనా, పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు 6,000 ఆనా. ఎక్కడ పోయినాయి నీ ఆనలు? ఎక్కడ పోయినాయి నీ ఆనలు రేవంత్ రెడ్డి? ఏమైపోయినాయి? ఒక్కడి కూడా నెరవేర్చలే కదా ఈరోజు. ఇక ఆనా అన్నాడంటే అది కథమే, ఇక అది కాదు గయ అని అర్థం. ఇక అంటే వాళ్ళే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. రేవంత్ రెడ్డి అన్నాడంటే అది రానట్టే. ఇక రాసిపెట్టుకో కేసీఆర్, కల్వకుంట్ల కౌరవ ఫ్యామిలీని పాతాళానికి తొక్కుతాం. ఈయన పాతాళానికి తొక్కుతాం, మూసి నది లేచి తొక్కుతాం, పండబెట్టి తొక్కుతాం. గీ పనికి వాళ్ళ మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డి ప్రజలు నిన్ను తొక్కుతారు, పాతాళానికి పండబెట్టి తొక్కుతారు ప్రజలు. ఇక్కడ ఏమంటుండే, ఇగో కౌరవ ఫ్యామిలీ, కేసీఆర్ ఫ్యామిలీ కౌరవ ఫ్యామిలీ అంటుండు, కల్వకుంట్ల ఫ్యామిలీ కౌరవ ఫ్యామిలీ అంటుండు. ఓ రేవంత్ రెడ్డి చెప్పాలంటే కల్వకుంట్ల ఫ్యామిలీ, కేసీఆర్ ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉన్నది. తెలంగాణ కోసం కొట్లాడిన ఆ ఫ్యామిలీ, తెలంగాణ సాధించిర్రు. సరే లంగల దొంగల తర్వాత సంగతి. సో ఈరోజు మరి కేసీఆర్ ఫ్యామిలీకి, కేసీఆర్కు ఓ చరిత్ర ఉన్నది. తెలంగాణ కోసం కొట్లాడిర్రు, తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ సాధించిర్రు, తెలంగాణ అభివృద్ధి కూడా చేసిండ్రు. అది వాస్తవమే. అది వాస్తవానికి కేసీఆర్ చేసిన దాంట్లో నువ్వు 10% కూడా చేస్తలేవు వాస్తవం చెప్పాలంటే. ఇలా ఏమంటుండు కౌరవ ఫ్యామిలీ అంటే, మరి నీదేం ఫ్యామిలీ? రేవంత్ రెడ్డి నీ ఫ్యామిలీ చరిత్ర ఏంది? నీ కథ ఏదో నువ్వు చెప్పరాదు. ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ చరిత్ర ఏందో ప్రజలందరూ చెప్తారు, ప్రజలందరికీ తెలుసు ఏం చేసిండు ఏం కథ అని చెప్పి. మరి నీ ఫ్యామిలీ కథ ఏంది? నీ కథ ఏంది? నువ్వేం చేసినావు? నీ కొండలరెడ్డి ఏంది? నీ తిరుపతి రెడ్డి ఏంది? మీ ఫ్యామిలీ కథ ఏంది? ఏం చేసిర్రు? ఎందుకు పెత్తనం చెలాయిస్తుర్రు? వాళ్ళకి ఎస్కాట్లు ఎందుకు? రాచ మర్యాదలు ఎందుకు వాళ్ళకు? ఏం కథ మరి? ఇదేం కథ? ఇక్కడ ఏమంటుండే, ఇక రాసి పెట్టుకో కేసీఆర్, పాతాళానికి తొక్కుతామట. ఏంది నువ్వు తొక్కేది? తొక్కుడు బిల్లనా? తొక్కుడు బిల్లు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? ఏం తొక్కుతావు నువ్వు? చంద్రబాబు నాయుడుతోనే కాలే కేసీఆర్ తొక్కడం, సోనియా గాంధీతోనే కాలే, మహా నాయకులతోనే కాలే, వైఎస్ఆర్తో కూడా కాలే కేసీఆర్ తొక్కడం. ఏంది నువ్వు తొక్కేది? నువ్వు తొక్కేది నీ కథ ఏంది? ఏ తొక్కుతావానికి ఈ మాటలు మాట్లాడే బదులు నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారు. అది ఫస్ట్ నీ 6 గాడిలు నెరవేర్చు, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు. లేకపోతే ప్రజలు పండబెట్టి తొక్కుతారు రేపు ఎలక్షన్లో. కేసీఆర్ తొక్కిరు. నువ్వెంత? ప్రజలకు కోపం వస్తే కేసీఆర్ తొక్కిరు, బండకేసి కొట్టిరు, దెబ్బ పోయి పామల్లో వండుకున్నాడు. సో నువ్వెంత మరి? కేసీఆర్ కన్నా నువ్వు మునగానవా? కేసీఆర్కు నీకు అసలు పోలికున్నదా? ఏమన్నా అంటే ఇక రేవంత్ రెడ్డి ఏ సభ పెట్టినా ఎక్కడ పోయినా ఏం చేసినా కేసీఆర్ 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 ఫోబియా పట్టుకుంది రేవంత్ రెడ్డికి. కేసీఆర్ పేరు నాకు తెలిసి ఆ గీతమ్మ పేరుని ఎత్తాడో ఆ గీతమ్మ పేరుని ఎత్తాడో కానీ కేసీఆర్ పేరు మాత్రం ఎత్తాడు. నాకు తెలిసి కళ కూడా కేసీఆర్ పేరు ఎత్తుతుంది. కేసీఆర్ పేరు లేకుండా, కేసీఆర్ తిట్టకుండా ఏ సభలో మాట్లాడినావా రేవంత్ రెడ్డి? ఎక్కడైనా మాట్లాడినావా? ఈయనేమో రోజు తెల్లాడితే రోజుకో 1,00,000 సార్లు కేసీఆర్ పేరు ఎత్తాడు రేవంత్ రెడ్డి. అదే కేసీఆర్ ఏమో ఎక్కడ సభ పెట్టినా, ప్రెస్ మీట్ పెట్టినా, మాట్లాడినా రేవంత్ రెడ్డి పేరెత్తాడు, ఊసెత్తాడు. కనీసం తెలంగాణ ముఖ్యమంత్రి అని కూడా సంబోధించాడు. ఇప్పటి వరకు కేసీఆర్ ఈయన 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటి వరకు కేసీఆర్ ఏ సభలో కానీ, ఏ ప్రెస్ మీట్లో కానీ, ఎక్కడ కానీ రేవంత్ రెడ్డి పేరు ఎత్తలే. అది నీ కథ. ఇంక దిక్కుమాల ముచ్చట ఏంటంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి నీ పేరే మర్చిపోతురు. ఒకడేమో కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఓ సభకు పోతేనేమో చిరంజీవి అనే. ఈ అల్లు అర్జున్ పేరే మర్చిపోయా తెలంగాణ ముఖ్యమంత్రి. ఇంకో ఆయన ఏంది బచ్చి విక్రమార్క అన్నాడు ఆయన్నేమో. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి నీ పేరే జనాలకు గుర్తులేదు. మళ్ళీ నువ్వు తొక్కుతా, వీక్తా, పొడుస్తా ఏంది మాటలు రేవంత్ రెడ్డి? ఈ మాటలు బంద్ చేసి పని చేయాలి. ఏమంటాడు? 2029లోనే ఎన్నికలు, పెరిగే 182 సీట్లలో 117 గెలుస్తామంటుండే. ఇక ఎందుకంటే జమిలీ ఎలక్షన్లు వస్తాయంటుండే. ఇక డీలిమినేషన్ బిల్లు అంటే ఇక ఏంది అంటే మోడీ చెప్పినా నీకు చెవులా? నరేంద్ర మోడీ చెప్పినా నీకు? రేవంత్ రెడ్డి రేపు బిల్లు పాస్ అవుతుంది, 2029లో జమిలీ ఎలక్షన్లు వస్తాయి అని చెప్పినా నీకేమన్నా?
బీజేపీతో హరీష్ రావు మంతనాలు చేస్తుండు, కాదని రావడం మీద ఒట్టేస్తావా? అయ్యా నీకు అలవాటు నాయన. ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టేసుడు, మాట తప్పుడు పార్టీని మారడు నీకు అలవాటు. హరీష్ రావు కాదు అలవాటుగా. మరి ఆయన ఇప్పుడు ఇక ఈ రాముడు అనుకుంటుండొచ్చు, ఈ నాకేం బాగా పోయి మధ్య నన్ను లాగుతాడు, అధికారంలోకి నన్ను లాగుతాడు, హరీష్ రావు మీద నన్ను లాగుతాడు. రాముడు పెద్ద పర్సన్, నా పర్సన్ నాకున్నది. అక్కడ అయోధ్యలోనేమో చోరీ అయిపోయింది, విరాళ చోరీ. నా పర్సన్ నేనే ఉన్నాయి, మరి నా మీద నన్ను లాగుతాం ఎందుకని చెప్పి రాముడు అనుకుంటున్నట్టుగా. రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రైతు ఆశీర్వాద సభకు పోయి ఏం మాట్లాడాలి? ఒక రేవంత్ రెడ్డి వాస్తవానికి ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి? రైతు బంధు నిధులు ఎన్ని విడుదల చేసినావు, ఎంతమందికి అందింది, ఏం కథ గది చెప్పాలి. రైతు సంక్షేమం మీద మాట్లాడాలా, ఇరిగేషన్ మీద మాట్లాడాలి, ఎల్లిన ఎఫెక్ట్ వస్తుంది, మరి రైతులకు ఎట్లా నీళ్ళు అందించాలి, దాని మీద కూడా మాట్లాడాల్సింది. అరే ఏ సభకు అసెంబ్లీకి పోయినా కేసీఆర్ తిట్టుడే, సభలు పెట్టినా కేసీఆర్ తిట్టుడే, ప్రెస్ మీట్ పెట్టినా కేసీఆర్ తిట్టుడే. ఇక మరి నీకు ఏమొచ్చు రేవంత్ రెడ్డి అంటే? ఇక తలకాయల ఏమంటారు, ఇక మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ఆ తలకాయల గుజ్జున్నోడు సబ్జెక్టు మాట్లాడతాడు. ఇక సబ్జెక్ట్ లేదు, తెలంగాణ గురించి తెలియదు. సో ఏం చేస్తుండే? ఇక సబ్జెక్ట్ రాదు కాబట్టి కేసీఆర్ని తిట్టుడు, హరీష్ రావుని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, వాణి తిట్టుడు, వీని తిట్టుడు. ఇక ఇదే కథం, సభ అయిపోయింది ఇక అంతకే. ఇక మరి ఇప్పుడు రైతాంగాన్ని నువ్వేం చేసావు చెప్పాలి కదా ఒక మీటింగ్లో. అందరు వాస్తవం చెప్పాలి. రైతులందరూ మాట్లాడుకుంటా ఉన్నారు, రైతులందరూ మాట్లాడుకుంటారు. మాకు ఇంతవరకు రైతు బంధు నీళ్ళు అందరికీ వల్లే. నువ్వు వేస్తున్నా 10 ఎకరాలకు లోపు వేస్తున్నావు కదా, ఎవరు కూడా 10 ఎకరాలు వల్లే. రైతులందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. కొంతమందికి 6 ఎకరాలు, కొంతమంది 8 ఎకరాలకే పడ్డదట. సో నువ్వు కూడా వేయలేదు. సో ఈరోజు రైతులందరూ ఆ మబ్బుల కోసం చూస్తూ ఉన్నారు, ఎప్పుడు వర్షం పడుతుందా అని చెప్పి. వర్షం పడే పరిస్థితి లేదు, కరువు కాటకాల్లో ఉన్నది. సో రైతులకు ఎట్లా నీళ్ళు అందించాలి, ఏం కథ ఏంది, దాని మీద సోయి లేదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎట్లా పూర్తి చేయాలి, దాని మీద సోయి లేదు. యూరియా కష్టాలు పడుతూ ఉన్నారు, మరి ఎట్లా అందించాలి, దాని మీద సోయి లేదు. విత్తనాలు, నకిలీ విత్తనాలు మొత్తం కూడా అమ్ముతూ ఉన్నారు, దాన్ని అరికట్టే పరిస్థితి లేదు. సో ఇదంతా ఏం లేదు. ఏమైనా ఏ సభ పెట్టినా పోవాలే కేసీఆర్ తిట్టాలా. ఇది కథ. ప్రజలు చూస్తూనే ఉన్నారు, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం కథ అనేది ప్రతిదీ చూస్తూనే ఉన్నారు. చూస్తూనే ఉన్నారు. భద్రాచలం రావడం మీద వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఇది కాంగ్రెస్ కార్యకర్తల ప్రతిన రాసి పెట్టుకో కేసీఆర్, కలవకుండా కౌరవ ఫ్యామిలీని పాతాడికి తొక్కుదామంటూ రాస్తుండే. ఇక ఏమంటుండు, నినమననేమో నేనే ముఖ్యమంత్రిని అన్నాడు, కాబోయే ముఖ్యమంత్రిని నేనే మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తా అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా ఆయన మంత్రులే ఆయనకు ఎదురు తిరుగుతురు, ఆయన ఎమ్మెల్యేలు ఆయనకు ఎదురు తిరుగుతూ ఉన్నారు. సో ఇప్పుడేమంటుండు, లేదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటుండు. ఇక మా కార్యకర్తలు ప్రతినమూని అంటుండు. ఇక మరి నీ ముఖ్యమంత్రి అయితే అంటలేడు. ఇక సో ఇంకేమంటుండు, 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో రాక్షస పాలన. మరి సరే అదే పాలన చెప్పినావు, అవినీతి పాలన, రాక్షస పాలన అని చెప్పి అధికారంలోకి వచ్చినావు. మరి నువ్వేం చేస్తున్నావు? నీ పాలన ఏమో రామరాజ్యమా? నీ పాలన? ఏడేసిన గొంగడక్కనే ఉన్నది కదా. నువ్వు ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏవైతే పథకాలు పెట్టిండో ఆ పథకాలు కంటిన్యూ చేసుకుంటూ పోతున్నావు తప్ప నువ్వు చేసింది ఏం లేదు, పీకింది ఏం లేదు, పొడిచింది ఏం లేదు, ఏం చేయలేదు. ఏడ ఉన్న ఇటుక ఆన్నే ఉన్నది, ఏడేసిన మట్టి ఆన్నే ఉన్నది, ఎక్కడ పని అక్కడనే అయిపోయింది, ఏం చేయలేవు నువ్వు. ఏమంటుండే, మీ రాజకీయాల కోసం గ్రామాలు మునగాలనా, కన్నపల్లి పంప్ హౌజులు ఓపెన్ చేయాలనా, బీఆర్ఎస్ నేతల మాటలపై ఫైర్ అయిన రేవంత్ రెడ్డి, భద్రాచలం మునగాలనా, రాములవారు మునగాలనా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి ఎట్లా నీళ్ళు ఇవ్వాలి తెలియక, ఇవన్నీ నీరు ఎట్లా ఇవ్వాలో తెలియక రేవంత్ రెడ్డికి ఇట్లా బ్లాక్మెయిల్ రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ లుచ్చ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఇవా నువ్వు చేసేది? రేవంత్ రెడ్డికి వచ్చింది ఇదే కదా, ఈ బ్లాక్మెయిల్ మాటలు, ఈ బ్రోకర్ మాటలు, ఈ లుచ్చా మాటలు, ఇవే వచ్చు నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు మొగవనం అయితే రైతులకు నీళ్ళు అందించి చూయించు, తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందించి చూయించు. అది కదా నువ్వు మాట్లాడాల్సిన మాటలు, అవి కదా మొగోని మాటలు, గివే మాటలు. నీళ్ళు ఇవ్వడం చేత కాదు, కానీ ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడడం మాత్రం చేతన అవుతుంది. ఇక ఆరోపణలు చేయడం చేతన అవుతుంది. సో ఇది నా కథ.